మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. రామగుండం టౌన్ అంబేద్కర్ చౌక్ వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ 100ేళ్ల ఆవిర్భావ సదస్సుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ దేశ స్వాతంత్ర్యం, సమానత్వం, రైతు, కార్మిక హక్కుల కోసం చేసిన త్యాగాలను గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వంటి చారిత్రాత్మక ఉద్యమాలను ప్రస్తావించారు. ఈ నెల 27న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న సదస్సును విజయవంతం చేయాలని ప్రజలు, మేధావులు, విప్లవ శక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు సందర్భంగా ఈ యొక్క పుట్టినరోజు సభను హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుకోబోతున్నాము. ఈ యొక్క సభకు కేంద్ర రాష్ట్ర నాయకులు కమరేడు వేములపల్లి వెంకటరామయ్య, జేవి చలపతిరావు లాంటి వాళ్ళు నాయకులు వస్తారు. కాబట్టి పార్టీ శ్రేణులు, సానుభూతి పరులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ ఈ యొక్క సభకు అధిక సంఖ్యలో హాజరయ్యి ఈ యొక్క పుట్టినరోజు 100 సంవత్సరాల సభను విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాం. 1925లో ఏర్పడి ఈ వరకు 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్నది. దాని సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అనేక పోరాటాలు, అనేక త్యాగాల ఫలితంగా ఈ దేశంలో దున్నేవానికే భూమి కావాలి, ఉండడానికి ఇల్లు కానీ, తగినటువంటి మౌలిక సదుపాయాలను చేయడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసి అనేక మంది అమరులైనారు. ఈ సందర్భంగా ఈ నెల 27 నాడు చేలో హైదరాబాదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ అంతర్గం మండలం, రామగుండం మండలం నుండి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.